కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్న హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శలు గుప్పించారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. కాంగ్రెస్ ప్రజలకు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని నిప్పులు చెరిగారు. వారి పాలన మొత్తం అసత్య ప్రచారాలు, మోసాల పునాదుల మీద నడుస్తోందని ధ్వజమెత్తారు. కొత్తగా కాంగ్రెస్ ఇచ్చిందేమీ లేకపోగా బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పథకాల్లో కోతలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే స్కాములు, పర్సంటేజీల ప్రభుత్వమని చెల్లా మండిపడ్డారు. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని అన్నారు ఆయన. ఈరోజు నేను స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా. రేపు మున్సిపల్ ఎలక్షన్ లో మీరు తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. నోటిఫికేషన్ నిన్న వచ్చా మొన్న వచ్చా అంటారు. పెట్టడానికి ధైర్యం వస్తుంది. సర్వే చేసుకున్నారంటే మొత్తం పోతారని తెలిసి మొత్తం కాంగ్రెస్ ఓడిపోతారు అనుకుంటారు అంటారు. మొన్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీ సింబల్ లేదు, పార్టీ గుర్తు లేదు కాబట్టి ఎవరు గెలిస్తే వాళ్ళని లోపడేసుకున్నారు. మా గుర్తే అన్నారు. మా పార్టీలో గెలిచిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడి నుంచి పట్టుకొని కండువాలు కప్పుకున్నారు. నీకు దమ్ముంటే రేపు గెలిచిన మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఒక్కసారి ముట్టుకో. నేను ఈరోజు ఇస్తా ఉన్నా. నీకు పరిపాలన పట్టు తప్పింది. పరిపాలనలో పట్టు లేదు. నీ మంత్రులకు పట్టు లేదు. నీ మంత్రులకు శాత కాదు. నీ మంత్రులకు కానీ నీకు కానీ అవగాహన లేదు. ఈరోజు నిన్న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ అని పెట్టావు. ఇప్పటి వరకు ఒక పని పూర్తి కాలేదు. మేడారం పైన ప్రజలంతా ఎంత కోసపడతామో చెప్తా ఉన్నారు వచ్చి. దేని మీద నీకు అవగాహన ఉన్నది? యూరియా మీద మీటింగ్ పెట్టుకొని ఇట్లా చేద్దామని ఆలోచన లేదు. లేకపోతే కాంట్రాక్టర్లకు ఎట్లా డబ్బులు ఇద్దామని ఆలోచన లేదు. అంగన్వాడీ వాళ్ళకు, పంటల వాడి వాళ్ళకు ఎట్లా ఇవాళ పేమెంట్ అనేది లేదు. ఇలా ఒక్కొక్కరు ఎంత కోసపడతారో ఉద్యోగ సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరి రోజువారీ పనిచేసే వర్కర్లు కావచ్చు. ఎవరికి శాతం అయితే ఎవరికి జీతాలు ఇచ్చే శాతం కాదు.